నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను అంకిత. అమెరికాలో ఉన్న ఇండియన్ ఎన్ఆర్ఐలు తట్టా బుట్టలు సర్దుకుని ఇండియా వచ్చేయవలసిన పరిస్థితి అయితే వస్తుంది. ఈ మధ్య కాలంలో అక్కడ జరుగుతున్న కొన్ని పరిణామాలను బట్టి ఇది జరుగుతుందని తెలియజేస్తున్నారు. సో దీనిపైన డిస్కస్ చేయడానికి నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ఆర్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. హలో సార్, ఇప్పుడు చూస్తే అమెరికాలో ఉన్న ఎన్ఆర్ఐస్, ఇండియన్ ఎన్ఆర్ఐస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు త్వరలోనే తట్టబుట్టలు సర్దుకుని ఇండియాకి మళ్ళీ వచ్చేస్తారు అని తెలుస్తుంది. అసలు ఎందుకు జరుగుతుంది అంటే ఈ మధ్య కాలంలో అక్కడ ఏవైతే పరిణామాలు జరిగాయో దాని ఎఫెక్ట్ వల్లనే ఇది అవుతుంది అనేసి అంటున్నారు. సో అసలు ఏంటి? ఇప్పుడు అమెరికాలో ఉన్నటువంటి ఎన్ఆర్ఐలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జరుగుతున్నటువంటి పరిణామాలు దాని మీద వాళ్ళ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందనేది దాదాపు మనం విశ్లేషణ చేసుకోవచ్చు. ఎందుకనంటే అక్కడ ప్రభుత్వాలు మారినప్పుడల్లా కొన్ని ఇబ్బందుల్ని అక్కడ ఎన్ఆర్ఐలు ఎదుర్కొంటున్నారు. సపోజ్ ఒక కపుల్ ఉన్నారు, ఆ కపుల్లో ఒకరికి ఉద్యోగం లేదు, ఇంకొకరికి ఉంది. యాక్చువల్గా ఇండియన్స్ ఎనీ ఎన్ఆర్ఐ అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ H1B వీసా ఉంటే ఉద్యోగం చేసుకోవచ్చు. సో అది ఉంటేనే ఉద్యోగం ఇస్తారు. ఒకరికి ఉంటే కనుక డిపెండెంట్ అక్కడికి వెళ్ళిపోతారు. డిపెండెంట్ కూడా ఉద్యోగం చేసుకునేటువంటి వెసులుబాటు గతంలో ఉండేది, కానీ ఆ తర్వాత దాన్ని తీసేశారు. H4 వీసా అంటారు దాన్ని. సో డిపెండెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వర్క్ చేసుకునేటువంటి వెసులుబాటుని కల్పించాలి అనేది డెమోక్రటిక్ పార్టీస్ ఆలోచిస్తూ ఉన్నాయి. కానీ రిపబ్లికన్స్ ఎవరైతే ఉన్నారో అక్కడ రిపబ్లికన్స్ దానికి ఒప్పుకోవట్లా. మొదటి నుంచి ఆ వాదం ఉంది. ఇప్పుడు రాజకీయ పరిణామాలు చాలా సీరియస్గా అమెరికాలో కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు కమలా హారిస్ వర్సెస్ ట్రంప్ మధ్య అక్కడ ఎన్నికల హీట్ పెరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ట్రంప్ ఒక బుక్ని రిలీజ్ చేశాడు. సేవ్ అమెరికా అనేటువంటి టైటిల్తో ఒక బుక్ని రిలీజ్ చేశాడు. ఆయనే స్వయంగా రాసినటువంటి బుక్. దాన్ని అమెజాన్లో సేల్స్కి పెట్టారు. సేల్స్కి పెడితే దాని సేల్స్ రికార్డు బద్దలు కొట్టింది అంటున్నారు. అమెజాన్ ప్లాట్ఫామ్ మీద హైయెస్ట్ అమ్ముడుపోయినటువంటి బుక్స్లో సేల్స్లో ఇది టాప్ 10లో ఉందని చెప్పేసి అంటున్నారు. అంటే ట్రంప్ని ఆదరిస్తున్నటువంటి అమెరికన్స్ చాలామంది ఉన్నారు అని చెప్పడానికి ఈ బుక్ సేల్సే ఒక నిదర్శనంగా తీసుకోవచ్చు, ఒక ఉదాహరణగా, ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. అంటే ట్రంప్కి ఆదరణ ఉంది అని. ఈ ఆధారాన్ని మనం కనుక కొంచెం బెంచ్ మార్క్గా తీసుకుంటే రాబోయేటువంటి ఎన్నికల్లో నవంబర్లో ఎన్నికలు ఉన్నాయి వాళ్ళకి. నవంబర్ 5 అనుకుంటా, ఐ థింక్. సో నవంబర్లో ఎన్నికలు ఉన్నాయి. ఆ నవంబర్ ఎన్నికల్లో ట్రంప్ గెలవడానికి అవకాశం ఉంది అని చెప్పడానికి ఈ సేల్స్ కనపడుతున్నాయి, బుక్ సేల్స్. ఆయన రాసినటువంటి బుక్లో పొందుపరిచినటువంటి కొన్ని అంశాలు ఏంటంటే, తను పరిపాలించినప్పుడు గతంలో ప్రెసిడెంట్ అయ్యాడు, అమెరికా ప్రెసిడెంట్గా ఆయన కొనసాగినప్పుడు అప్పట్లో అంతర్జాతీయంగా ఎలాంటి మంత్రాంగాన్ని నడిపారు, తర్వాత నిరుద్యోగిత అన్ఎంప్లాయ్మెంట్ని ఎలా తగ్గించగలిగారు, వలసల్ని ఎలా తగ్గించగలిగాను, ఇవన్నీ రాసుకుంటూ వచ్చారు ఆ బుక్లో అనేది ఒకటి సారాంశం. రెండేంటంటే కిమ్ని కలిసింది ఫోటోలు కూడా కొన్ని ఎంపిక చేసినటువంటి ఫోటోలను కూడా ఆ బుక్లో పెట్టారంటున్నారు. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ తోటి కలిసినటువంటి ఫోటోలు, అతను ఉన్నటువంటి ఫోటోలు, అలాగే రష్యా పుతిన్ తోటి ఉన్నటువంటి ఫోటోలు, ఇవి కొన్ని ఎంపిక చేసినటువంటి ఫోటోలు ఆయన బుక్లో పొందుపరిచారని చెప్పి కూడా తెలుస్తుంది. సేవ్ అమెరికా అంటే అమెరికా వాళ్ళకు అమెరికా ఫస్ట్ అనేటువంటి నినాదం ఎప్పుడు ట్రంప్ వినిపించేవాడు. సో అదే దాన్ని ఇప్పుడు సేవ్ అమెరికా అంటే అమెరికా సేవ్ కావాలంటే, రక్షింపబడాలని అంటే ట్రంప్ మాత్రమే రక్షించగలడు అనేటువంటి భావాన్ని అక్కడ ఉన్నటువంటి ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఇప్పుడు తెలంగాణలో ఏ విధంగా అయితే కేసీఆర్ తన వాదాన్ని తీసుకెళ్ళాడో బలంగా, తెలంగాణ ఫస్ట్ అనేది, ఆ వాదాన్ని అమెరికాలో ట్రంప్ బాగా తీసుకెళ్తున్నాడు కూడా. సో అది తీసుకెళ్ళి 10 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా తెలంగాణలో కేసీఆర్ అయ్యాడు. ఇప్పుడు అక్కడ కూడా ట్రంప్ మరోసారి అధికారంలో రావడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అది బాగా క్లిక్ అయింది. ఇప్పుడు కారణం ఏంటంటే అక్కడ ఎన్ఆర్ఐస్ ఎవరైతే ఉన్నారో, నాట్ ఓన్లీ ఎన్ఆర్ఐస్, ప్రవాస భారతీయులే కాదు, ప్రవాస చైనీస్, వీళ్ళందరూ ఉన్నారు చాలామంది. ప్రపంచ దేశాల నుంచి అనేక మంది అమెరికాలో వెళ్ళి అమెరికాలో జీవించాలని, అమెరికాలో ఉద్యోగం చేయాలని, అమెరికాలో ఉన్నటువంటి అత్యంత సౌకర్యవంతమైనటువంటి విలాసవంతమైనటువంటి
వాటిని అనుభవించాలని కోరుకుంటుంటారు. అది ఒక భూలోక స్వర్గం అంటుంటారు కొంతమంది, తెలియనటువంటి వాళ్ళు భూలోక స్వర్గం అంటుంటారు. సరే, ఎవరి దేశం మీద వాళ్ళకి ప్రేమ ఉంటుంది, బట్ అక్కడ ఏంటంటే అత్యాధునికమైనటువంటి టెక్నాలజీ ఉంటుంది. తర్వాత ప్రపంచంలో ఏదైనా సృష్టించబడుతుంది అని అంటే అది ఖచ్చితంగా అమెరికాలో ఉంటుంది, అక్కడి నుంచి అన్నీ వస్తుంటాయి అనేది ఉంది. అందుకే అమెరికా పౌరుడు అనగానే అదొక గర్వంగా చెప్పుకుంటూ ఉంటారు, అమెరికా పౌరుడు అనగానే. అందుకే మా వాడిని అమెరికా పంపించాము, మా వాడు అమెరికాలో చదువుకుంటున్నాడు, మా వాడు అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు అనే ఒక ఇక్కడ ఇండియన్స్ కూడా చెప్పుకుంటూ ఉంటారు. అలాగే అమెరికా అమ్మాయిని పెళ్లి చేసుకున్నాము ఇలా చెప్పుకుంటూ ఉంటారు. అక్కడ వాళ్ళు పడుతున్నటువంటి బాధలు ఏందో తెలియట్లే ఇక్కడ పేరెంట్స్కి. ఇప్పుడు లేటెస్ట్ మనం చూస్తే కనుక ప్రతి సంవత్సరం 10% పెరుగుతూ వస్తున్నారు ఇక్కడ నుంచి వెళ్ళేటువంటి స్టూడెంట్స్, అక్కడికి వెళ్ళి చదువుకోవడానికి. అక్కడ ప్రైవేటు ఉద్యోగాలు లేక నానా రకాల ఇబ్బందులు పడుతున్నారు ఇప్పుడు అని చెప్పి రోజు ఏదో ఒక న్యూస్ వస్తూ ఉంది. అయినప్పటికి కూడా అక్కడ పంపించాము అనగానే అదొక డిగ్నిటీగా ఫీల్ అవుతున్నారు. అమెరికా పంపించాము అంటే ఒక డిగ్నిటీగా ఫీల్ అవుతున్నారు. ఫీల్ అవడంతో పాటు కొంచెం అవేర్నెస్ వస్తుందనే ఉద్దేశంతో కొంతమంది పేరెంట్స్ పంపిస్తూ ఉంటారు. సో కాబట్టి అక్కడికి వెళ్ళడం అనేది ఒక డ్రీమ్, డాలర్ డ్రీమ్ అంటుంటారు చాలామంది. అంటే సంపాదన కోసమే అక్కడికి వెళ్ళే వాళ్ళు డాలర్ డ్రీమ్ అంటారు. అలా కాకుండా ఫ్యాషన్గా చదువుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఒక డ్రీమ్ అమెరికాలో చదువుకోవడం అనేది, ఎంఎస్ చేయటం లేదంటే అక్కడ ఉన్నత చదువులు చదువుకోవడం అనేది ఒక డ్రీమ్. సో అలాంటి దేశంలో ఇప్పుడు అమెరికన్స్ కాకుండా ఇతర దేశాల వాళ్ళు జీవించడం అనేది టఫ్గా మారింది అనేది ఇప్పుడు వినిపిస్తుంది. అదే ట్రంప్ వస్తే కనుక ఇంకా టఫ్ అయ్యేటువంటి అవకాశం ఉంది అనేది. ఇప్పుడు ఈ బుక్ రిలీజ్ కనుక చూస్తే, బుక్ రిలీజ్ దాని సేల్స్ని కనుక చూస్తే మళ్ళీ ట్రంపే రాబోతున్నాడు అని చెప్పి తెలుస్తుంది. ఒకవేళ ట్రంప్ వస్తే కనుక అక్కడ ఈ ఇమ్మిగ్రేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో, ఇమ్మిగ్రేషన్ నిబంధనలు, ఇమ్మిగ్రేషన్ సిస్టమ్ని సమూలంగా మార్చేటువంటి అవకాశం ఉంది. అలాగే అక్కడ హోమ్ల్యాండ్ సెక్యూరిటీకి సంబంధించి కొన్ని గైడ్లైన్స్ మార్చి అక్కడ అనధికారికంగా ఉండేటువంటి వాళ్ళు చాలామంది, కొన్ని లక్షల మంది ఉన్నారు, వాళ్ళందరినీ పంపించేటువంటి ప్రయత్నం తొలి రోజుల్లోనే చేస్తాడు ట్రంప్ అనేది ఆడ వినిపిస్తుంది. ప్లస్ అమెరికాలో ట్రంప్ ప్రచారం కూడా అదే ఉంది. గతంలో కూడా ట్రంప్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఇండియా నుంచి అమెరికా వెళ్ళాలి అంటే వీసాలు కూడా చాలా కష్టం అయ్యాయి కదా సార్. అవును, హైలీ క్వాలిఫైడ్ పీపుల్ తప్ప మామూలు వాళ్ళకి అమెరికాలో అడుగు పెట్టేటువంటి అవకాశం ట్రంప్ టైంలో రాలా. అలాంటి సిచ్యువేషనే మళ్ళా ఇప్పుడు వస్తుంది అనేది. ట్రంప్ ఏంటంటే హైలీ క్వాలిఫైడ్ పీపుల్ తీసుకుంటారు, ఎందుకంటే అక్కడ అవసరం కాబట్టి. కానీ ఇక్కడ చాలామంది అన్స్కిల్డ్ పీపుల్ కూడా అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు దొంగతనంగా. ఇప్పుడు రకరకాల మార్గాలు ఉన్నాయి, ఈ రకరకాల మార్గాల ద్వారా అమెరికాలో వెళ్ళి దొంగచాటుగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, ఇక్కడ చదువుకోవడానికి వెళ్ళి అక్కడ అనధికారికంగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ పంపించడానికి ట్రంప్ ప్రయత్నం చేస్తున్నాడు. ప్లస్ అమెరికా సేవ్ అమెరికా అనేటువంటి నినాదం తీసుకున్నాడు. అప్పుడేమో అమెరికా ఫస్ట్ అని తీసుకున్నాడు గత ఎన్నికల్లో, ఈసారి ఎన్నికల్లో అమెరికా సేవ్ అమెరికా అని తీసుకున్నాడు. సో ఆ నినాదంతో వెళ్తున్నటువంటి ట్రంప్ అక్కడ ఉండేటువంటి ప్రజలు ఆదరిస్తున్నారంటానికి తాజాగా జరుగుతున్న తాజా పరిణామం ఉదాహరణ. ఆయన రాసినటువంటి బుక్ సేల్స్ పెరిగినాయి కాబట్టి. సో ఆయన గెలిచేటువంటి అవకాశం, ఆయన గెలిస్తే కనుక అక్కడ ఉండేటువంటి ఎన్ఆర్ఐస్ చాలామంది, అందరు కాకపోయినా చాలామంది మళ్ళీ రీబ్యాక్ కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అనేటువంటి ఒక ఆందోళన మాత్రం ఇప్పుడు కనిపిస్తూ ఉంది. మరి ట్రంప్ ఇంకెంత, నవంబర్ అంటే 2-3 నెలలు అంతే, 3 monthsలో భారతీయులు అక్కడ ఎన్ఆర్ఐల యొక్క భవిష్యత్తు ఏంటి అనేది అర్థమైపోతుంది. వాళ్ళ జాతకాలు తారుమారు కాబోతున్నాయి అనేది కూడా కొంతమంది చెప్తున్నారు. ఇప్పటికే మాంద్యంలో ఉంది అని చెప్పి అంటున్నారు, అక్కడ పరిస్థితి కూడా అంత బాగాలేదంటున్నారు. సో మరి నిజంగానే బాగాలేదా, లేకపోతే అక్కడ యాక్చువల్గా అక్కడ సెటిల్ అయిన వాళ్ళు చాలామంది ఉంటారు, వాళ్ళకేం పెద్ద ఇబ్బంది ఉండకపోవచ్చు. కానీ ఇప్పుడు గత 4-5 సంవత్సరాల నుంచి వెళ్తున్నటువంటి వాళ్ళు, ప్రత్యేకించి కరోనా టైంలో కొంతమంది అనధికారికంగా దొంగ సర్టిఫికేట్లు పెట్టి ఇలా వెళ్ళారు, వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది. ట్రంప్ వస్తే కనుక హోమ్ల్యాండ్ సెక్యూరిటీ ఏదైతే ఉందో దాన్ని యాక్టివేట్ చేసి ఖచ్చితంగా అక్కడ నిబంధనలు పాటించినటువంటి వాళ్ళని వెనక్కి పంపిస్తారు అనేది వినిపిస్తుంది. ఎందుకు అంటే జనరల్గా మన వాళ్ళు ఏం చేస్తుంటారు, అక్కడ పోయి ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ తీసుకుంటారు, తీసుకొని గెస్ట్ హౌస్ అంటారు అక్కడ తీసుకొని, యాక్చువల్గా అక్కడ 4 members కన్నా ఎక్కువ ఉండటానికి లేదు, దాంట్లో ఒక 10 మంది ఉంటారు మన వాళ్ళు, కానీ అక్కడ నామ్స్ ప్రకారం ఉండటానికి లేదు. సో అలాంటి రైడ్స్ కూడా జరిగేటువంటి అవకాశం ఉంది అనేది కూడా తెలుస్తుంది. సో రాబోయేటువంటి రోజుల్లో క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం ఉంది అక్కడ ఎన్ఆర్ఐ.